ఎందుకు ప్రియమైనది ఆ పట్టణం అంటే వాక్యం సెలవిస్తుంది, ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉంది. హల్లెలూయా. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో ప్రియులరా, ఆ పట్టణాన్ని గురించి దేవుడు గొప్పగా మాట్లాడతాడు. నీవు ఒక పరిశుద్ధ పట్టణముగా మారాలి. నీ పునాది పరిశుద్ధత మీద వేయబడి ఉండాలి. నీ మాట, నీ చూపు, నీ పద్ధతులు, నీ ప్రవర్తన పరిశుద్ధమైనదిగా మార్చబడాలి. దేవుని ప్రజలారా, దైవ సేవకులారా, ఈరోజు పరిశుద్ధతను ప్రేమిస్తున్నామా? పరిశుద్ధతను ఆశిస్తున్నామా? పరిశుద్ధతను కాంక్షిస్తున్నామా? నోవాహు నీతిమంతుడు, ఆ తరము వారిలో నిందారహితంగా జీవించినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. లోతు సొదొమ గొమొర్ర పట్టణములో ఉన్నప్పటికీ ఆయన నీతిమంతుడుగా జీవించాడు. చెడిపోయిన మనుషుల మధ్యలో ఒక వ్యక్తి భక్తిగా బ్రతకడం అనేది తేలికైన విషయం కాదు, కానీ బ్రతకాలి. లోతు రోజులు ఎలా ఉన్నాయో, లోతు రోజులు ఎలా జరిగాయో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా అలాగే సాగిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. ఆ పాడైపోయిన మనుషుల మధ్యలో, ఆ చెడిపోయిన వారి మనుషుల మధ్యలో తన పవిత్రతను కాపాడుకుంటూ తన నీతి అనేది దేవుని మనస్సు, దేవుని స్వభావం, ఆ దైవ స్వభావాన్ని పొందుకొని చెడిపోయిన మనుషుల మధ్యలో నీతిగా బ్రతికాడండి లోతు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు ఆ పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులు మనం గమనించి చూస్తే చాలా ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు స్కూల్లో పిల్లలు చదువుకునేవాళ్ళు, మేము చదువుకునే రోజులో స్కూల్లో పోతే టీచర్ల దగ్గర దెబ్బ తినాలి, ఇంటికి వస్తే అమ్మ దగ్గర దెబ్బలు తినాలి. అర్థమైందండి? అక్కడ దెబ్బలు తినాల్సింది, ఇక్కడ దెబ్బ తినాల్సింది. మంచి చదువుకున్నాం. ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టడానికి సాహసించగలుగుతుందా? అంత లేదు. కొట్టారనుకోండి, ఇక ఆమె బతికి బట్ట కడుతుందండి. అదేండి, వెంటనే ఇలా అమ్మ వెళ్ళిపోతుంది. ఎందుకు కొట్టావు నీవు? నా కూతురుని ఎందుకు కొట్టావు? అమ్మా, మీ పాపకు సరిగ్గా చదువు రాకపోయింది, నీవెందుకు కొట్టావని వెళుతుంది అనమాట. రోజులు మారాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లలందరూ సరిగ్గా 4ంటికి ఇంటికి వచ్చేసేవాళ్ళు. నాన్న 6ంటికి ఇంటికి వచ్చేసేవాడు. 7ంటికి అంతా భోంచేసేవాళ్ళు, 8ంటికి అంతా నిద్రపోయేవాడు. ఇది ఒకప్పుడు పద్ధతులు. ఒకవేళ స్కూల్ నుండి వచ్చే పిల్లలు లేకపోతే ఆడపిల్లలు 4ంటికి కానీ 5ంటికి కానీ వచ్చారు, 6 దాటి ఆడపిల్లలు ఇంటికి రాకూడదు. ఒకప్పుడు పద్ధతులు అవి. 6 దాటి కొంచెం చీకటి పడిన తర్వాత ఆడపిల్ల కానీ వచ్చిందనుకోండి, వామ్మో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 6 దాటిన తర్వాత బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్తుంది. ఎందుకంటే తప్పు, దాన్ని తప్పో ఒప్పో అని మనం అనలేము. ఎందుకంటే అప్పుడే ఎటువంటి పనులు కానీ ఎటువంటి నైట్ షిఫ్ట్లు కానీ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6 తర్వాత వెళుతున్నారు. ఒకప్పుడు తప్పు అన్న విషయాన్ని ఈ రోజులు సర్దుకొని వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. ఎక్కడ చూసినా మలినమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా అపవిత్రమైన కార్యకలాపాలు, అపవిత్రమైన పనులు ఉన్నాయి. ఈ రోజే కాదండి, ఆ రోజు కూడా ఉంది. లోతు రోజులు కూడా మనుషులు దుర్మార్గంగా ప్రవర్తించారు. తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారు. పెళ్లికిచ్చుచూ వచ్చారు, పెళ్లి చేస్తూ వచ్చారు. లోతు రోజులు, నోవాహు రోజులు. మనుష్య కుమారుని దినాలు కూడా ఇలాగే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ చూసిన అపవిత్రమైన పనులు, పిల్లలకి తల్లిదండ్రులు బుద్ధి చెప్పుకోలేని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, మరి ఈ మలినమైన మనుషుల మధ్యలో లోతు నీతిమంతుడిగా జీవిస్తూ ఆయన గవిని వెలుపట లేకపోతే గవిని ఎద్ద కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తన నీతిని కాపాడుకుంటూ లోకానికి వేరై, ఆ అపవిత్రమైన కార్యాలకి వేరై దూరంగా తను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధత ఎక్కడుంటుందో, పవిత్రత ఎక్కడుంటుందో ఆ పట్టణాన్ని గురించి, ఆ కుటుంబాన్ని గురించి, ఆ సంఘాన్ని గురించి మనుషులు గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ పరిశుద్ధతను కాంక్షిస్తున్నామా, ఆ పరిశుద్ధతను ప్రేమిస్తున్నామా ఆలోచించాలి. ఆమె లోతు కుటుంబం, లోతు భార్యను గురించి మనం అందరూ ఏమంటాడు? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇదే తెలిసి మనకి ఎంతసేపటికి పోతూ వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. దీని గురించి మాట్లాడతారు. కానీ లోతు భార్య గురించి ఇంకొక మంచి విషయం మాట్లాడంటే, ఆ పాడైపోయిన ఊరి మధ్యలో, ఆ పాడైపోయిన పట్టణం మధ్యలో తన 2 కుమార్తెలు పవిత్రంగా కాపాడింది ఆమె. ఆ పాడైపోయిన ఆ ఊరిలోనే, ఆ పాడైపోయిన మనుషుల మధ్యలో, ఆ ఊరు, ఆ పద్ధతులు, ఆ కల్చర్ అంతా పాడైపోతే, ఆ పాడైపోయిన మనుషుల మధ్యలో 2 ఆడపిల్లలు సురక్షితంగా
కన్యకలుగా పవిత్రులుగా పాడైపోకుండా ఉన్నారంటే ఆ తల్లి ఆ కుమార్తెను ఎలా పెంచిందో మీరు ఆలోచించాలి. ఆ తల్లికి దూరం అయిపోయిన తర్వాత బిడ్డల జీవితం పాడైంది, కానీ ఆ తల్లి ఉన్నంత వరకు కను పాప వల్ల ఆ బిడ్డల్ని ఎలా కాచుకొని వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతుని కుటుంబం ఆ కుటుంబం, పరిశుద్ధతను కాంక్షించిన కుటుంబం ఆ కుటుంబం. కనుకనే ప్రియులారా, ఈరోజు ఆ కుటుంబాన్ని గురించి మనం గొప్ప సంగతులు మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు మన ఇళ్లలో పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? యవనస్తులారా వింటున్నారా? యవన పిల్లలారా వింటున్నారా? ఆ మధ్య ఒక ఇంటర్ చదువుతున్న కుర్రోడు ఇంటర్ చదువుతుంటాడు. ఆ కుర్రోడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మేడ మీద నుండి దూకి చనిపోయాడు. ఇంటర్ చదువుతుంటాడు. ఇంత పెద్ద చిన్న చదువుతున్న ఈ చిన్న కుర్రోడు ఈ చిన్న వయసులో ఎందుకు చనిపోయాడు అని ఆరా తీసి వాడు ఫోన్ అవన్నీ కూడా గమనించి చూస్తే, ఆ తర్వాత వాళ్ళ పోలీసు వాళ్ళు కానీ తెలిసిన విషయం ఏంటంటే, ఎవరి దగ్గర అసభ్యంగా మాట్లాడాడు, అసభ్యమైన వీడియో కాల్ ఏదో చేసుకున్నాడంట. ఎవరో మాట్లాడారు అవతల నుండి, అసభ్యంగా వాళ్ళు కనిపించారు, ఈయన కూడా అసభ్యంగా కనిపించారు. ఈయన అసభ్యంగా కనిపించిందంతా కూడా వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కుర్రోడిని భయపెట్టడం ప్రారంభించారంట. డబ్బు కోసం ఇంటర్ చదువుతున్న కుర్రోడు ఎక్కడి నుండి తెచ్చేస్తాడండి డబ్బు? పాపం హాస్టల్లో చదువుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించాడు. ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళకి సంతృప్తి లేదు, తృప్తి లేదు. భయపెడుతున్నారు. భయపడి ఇటు తల్లిదండ్రులు చెప్పుకోలేక ఆ సమస్య నుండి బయటికి రాలేక ఇంటర్ చదువుతున్న ఒక 16-17 సంవత్సరాల వయసు కూడా ఉండదండి ఓ చిన్న కుర్రోడు చివరికి ఆ సమస్యను ఎలా జయించాలో అర్థం కాక మేడ మీదకి ఎక్కి, హాస్టల్ మేడ మీదకి వెళ్ళి అక్కడ నుండి దూకి ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి యవ్వన బిడ్డలారా, మీ స్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిస్థితులు గుండా మీరు సాగిపోతున్నారు? ముసలమ్మ ముచ్చట్ల వైపు తిరుగుతున్నారా? తుచ్చమైన అభిలాషలకు మీ జీవితాన్ని అప్పగించుకుంటున్నారా? నిండు నూరేళ్లు సంతోషంగా సుఖంగా సమాధానంగా బ్రతకవలసిన మీ జీవితాన్ని ఎలా వెళ్ళబుచ్చుతున్నారు? పరీక్షించుకొని మీరు పవిత్రతను కోరుకోగలిగితే, పరిశుద్ధంగా బ్రతకగలిగితే బైబిల్ సెలవిస్తుంది, దేవుని పట్టణమా నిన్ను గురించి మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు మాట్లాడుకుంటారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.